హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదండి ఈ వీడియో వచ్చి దీపావళి రోజుది. ఆ రోజు నుంచి టైం లేక పెట్టలేదు. ఆ రోజు నేను ఏమేమి పనులు చేసినాను, ఏమేమి పండగలకి ఏం చేసినాము అనేది నేనంతా లాంగ్ వీడియో పెడతాను, చూడండి. ఇదండి ఈరోజు అయితే ఇంట్లో వాకిలన్నీ కడుక్కొని దోరణాలకి మామూలుగా అయితే విలేజ్లో అయితే దారం కట్టుకొని దోరణాలు కడతాము. ఈడైతే టౌన్లో అయితే చెక్కేస్తాము. ఇదండి 2 మండలు తెచ్చాము మా చెట్ల నుంచి. మామిడి మండలు అయితే చెక్కినాను. ఇదండి పూజ రూమ్లో బయట ముందర అంతా తండ్రికి కావాల్సి వస్తాయి కాబట్టి పోసుకొచ్చినాను, పెట్టినాను. చూడండి ఈరోజు ఇదండి ఈరోజు అంతా పండగ అంటే ఆడ ఉంటాం కదా. మాకైతే నోములు అయితే లేదు. మామూలుగా అయితే మేము వండుకొని తినటమే. కాకపోతే ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి మాంసం ఏం తిన్నాం కాబట్టి ఏం చేయలేదు. ఇదండి మా బాబు అయితే టపాసులు తెచ్చినాడు. ఉండేది ముగ్గురమే. ఎందుకు అన్నీ తెచ్చినామంటే బాంబులే తెచ్చినాడు, అన్నీ పేలేటివి. మాకైతే భయం, మేమైతే పేలలేదు. ఆయన ఎక్కువగా కాల్చుకున్నాడు. ఇదండి చూడండి మా ఇంట్లో మనీ ప్లాంట్ బయట పక్క ఉంది. అది ఎంత బాగా కిటికీల నుంచి అంత సన్నదారిలో నుంచి లోపలికి ఒక ఒకటిన్నర మూర మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చేసింది మా పూజ రూమ్లోకి. ఇదండి ఈరోజు పనులంతా అయినాయి. ఇదండి ఇప్పుడే దీపం పెట్టి దానికి హారతి ఇచ్చాము. పనులు అయితే అయినాయి. మధ్యాహ్నం అయింది. ఎవరికైనా అన్నీ చేసుకోవాలంటే మాత్రం లేటే అవుతుంది. ఇదండి ఈరోజు అయితే టెంకాయ మా కోడలను కొట్టమన్నాను, నేనైతే హారతి ఇచ్చాను. ఇదండి ఆమె కొడతాననేసి అనింది. అందరికీ పండుగలప్పుడు అయితే బిజీగా ఉంటారు, ఎందుకంటే నోములు ఉంటాయి కాబట్టి. మాకైతే నోము లేదు. హ్యాపీగా నిదానంగా అయితే పూజలు అయితే చేసుకున్నాము. ఇదండి మీరంతా కూడా చేసుకో ఉంటారు, అందరికీ తెలుసు. ఇదండి మా కోడలు అయితే ఈశాన్యంలో దీపం పెడతావు, దేనికి పెడతావు అత్త, నీళ్లు పెడతావు, దీపం పెడతావు అనింది. అది మాకు ఎప్పటి నుంచి అలవాటు. ఈశాన్య మూలంలో దీపం పెట్టడం, నీళ్లు పెట్టడము. ఎందుకంటే గంగ ఉంటుంది కాబట్టి ఉంటే మంచిదని ఎప్పుడు మేము ఈశాన్యంలో నీళ్లు పెడతాము. ఇదండి ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేయాలా. టిఫిన్ చేసేదానికైతే వంటింట్లోకి పోతున్నాను. ఇదండి ఈరోజు ఇడ్లీ, కారం అంటే ఎండుమిరపకాయలు వేసి కారపొడి, కందిపప్పు వేసి కందిపప్పు పొడి కొట్టాను. ఇదండి ఒక టీ గ్లాసు సగము కందిపప్పు, దాంట్లోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసినాను. ఇదండి బాగా దోరగా వేయించుకునేసి అది మిక్సీకి కొట్టుకునేసినాను. దాన్ని టమోటాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాను, ఎందుకంటే అవి చెమ్మెక్కి చెడిపోతాయి అనేసి ఒక టవల్ వేసి ఆరబెడతాను. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్లు తిరుగుతుంటాయి కాబట్టి ఆరుతా ఉంటే బాగుంటుంది. ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేసి బయటే పెడతాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. దాన్ని పనులు అయినాయి. కోడలు టీ పెట్టుకొచ్చి ఇచ్చింది. కూర్చొని తాగుతాను. కూర్చొని తాగుతా అంటే మనవరాలు మాటలు చెప్తా ఉంది. మాటలు చెప్పుకుంటా మనవరాలకి పనులు అయితే అయినాయి. ఇడ్లీ పెట్టేసి వచ్చినాను కాబట్టి ఇడ్లీ ఉడుకుతా ఉంది, ఇంకా తినాలా. ఇడ్లీ ఉడికిన తర్వాత ఇదండి చూడండి కోడలు ఏదో మాట్లాడుతూ ఉంది, దానికి సమాధానం చెప్తా ఉన్నాను. ఇదండి కందిపప్పు పొడి కొట్టేసినాను, మళ్ళీ వచ్చి ఎండుమిరపకాయలు పొడి కొట్టినాను. ఇడ్లీ మెత్తగా వచ్చింది. మా కోడలు ఏం వేస్తావు తను ఇంత మెత్తగా వచ్చినాయనింది. దానికి అన్నీ తగినట్టు వేస్తే ఇడ్లీ మెత్తగా ఉంటుంది. మా ఇంట్లో అయితే సూపర్గా ఉంటుంది ఇడ్లీ. ఇప్పుడు అంత బాగా చేస్తాం ఇడ్లీ అయితే. అందరూ చేసుకున్నారు కాదంటలేదు, కాకపోతే నేనైతే కొంచెం బాగుంటుంది నేను అనుకుంటాను. మా ఇంట్లో వరకు ఇడ్లీ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ చూడమన్నా ఆమెని, నువ్వు తిని చెప్పు అంత ఎట్టుంది అనింది. నేను మామూలుగా తింటాను కాబట్టి నువ్వు తిను అంటే నువ్వే తిని చెప్పు అనింది. కారము కందిపప్పు పొడి అయితే సూపర్గా ఉందండి. ఇదేంటి ఈరోజు